ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సూత పౌరాణికుడు శౌనకాది మహామునులను చూచి ఇలా అన్నాడు: ఓ మహామునులారా, నారదుడు చెప్పిన మాటలను విన్న వ్యాసుడు నారదుని ఇలా అడిగాడు: నారద మునీంద్ర, నీకు జ్ఞాన భిక్షను పెట్టిన ఆ సన్యాసులు వెళ్ళిపోయిన తర్వాత నీ బాల్యము ఎలా గడిచింది? తర్వాత జీవితం ఎలా గడిచింది? వార్ధక్యములో ఏం చేశారు? కాలం గడిచే కొద్దీ ముసలితనం వస్తుంది కదా. ఆ తర్వాత దాసి గర్భము నుండి జన్మించిన ఈ స్థూల శరీరమును ఏ ప్రకారంగా విడిచిపెట్టావు? కాలం గడిచే కొద్దీ అన్నీ మర్చిపోతాము కదా. మానవుడు ఒక శరీరం విడిచి మరొక శరీరం ధరించగానే పూర్వజన్మ స్మృతి ఉండదు కదా. అదే మాదిరి నీ పూర్వజన్మ స్మృతి కూడా ఎందుకు నాశనం కాలేదు? నాకు తెలుపండి అని అడిగాడు. నారదుడు ఇలా చెప్పసాగాడు: ఓ వ్యాస మహర్షి, నాకు బ్రహ్మ జ్ఞానమును ఉపదేశించిన సన్యాసులు వెళ్ళిపోయిన తర్వాత నేను నా తల్లి సంరక్షణలో పెరుగుతున్నాను. నా తల్లి ఒక దాసి, స్వతంత్రురాలు కాదు. ఆమెకు అంతగా తెలివితేటలు లేవు. ఆమెకు నేను ఒక్కడినే కుమారుడును. అందుకని మా అమ్మకు నేను అంటే ఎక్కువ ప్రేమ. ఇంతకు అప్పుడు నాకు 5 సంవత్సరాలు. నాకు ప్రపంచ జ్ఞానం అంతగా లేదు. నా తల్లి ఏం చెబితే అది చేసేవాడిని. ఆ ప్రకారంగా నేను నా తల్లి బ్రాహ్మణుల ఇంట్లో వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ కాలం గడుపుతున్నాము. ఒకరోజు రాత్రి మా అమ్మ పాలు పితకడానికి బయటకు వెళ్ళింది. దారిలో ఆమెను ఒక తాచుపాము కరిచింది. విషం తలకు ఎక్కి మా అమ్మ మరణించింది. నాకు ఈ లోకంలో ఉన్న ఆ ఒక్క బంధం కూడా తెగిపోయింది. ఏకాకిగా మిగిలాను. నా తల్లి మరణం కూడా ఒక విధంగా భగవంతుడు నాకు చేసిన మేలు అని అనుకున్నాను. తర్వాత నేను ఆ ఊరు విడిచిపెట్టి ఉత్తర దిశగా ప్రయాణం సాగించాను. ఎన్నో దేశాలు తిరిగాను. అడవులు, నదులు, జనపదాలు దాటాను. ఒక మహారణ్యంలో ప్రయాణం చేస్తున్నాను. నాకు ఆకలి వేస్తూ ఉంది, దాహంగా కూడా ఉంది. శరీరం బాగా అలసిపోయింది. నాకు ఒక నది కనిపించింది. నేను ఆ నదిలో స్నానం చేసి స్వచ్ఛమైన ఆ నది జలములతో నా దాహం తీర్చుకున్నాను. నా శారీరక బడలిక తీరిపోయింది. నేను ఒక రావి చెట్టు కింద కూర్చున్నాను. భగవంతుడిని ధ్యానం చేస్తున్నాను. బాహ్య ఇంద్రియములను నియంత్రించి మనసును అంతర్ముఖం చేశాను. సమాధిలో మునిగిపోయాను. పరమాత్మను సందర్శించవలెనని కోరిక గాఢంగా కలిగింది. నేను తదేకంగా పరమాత్మను ధ్యానిస్తున్నాను. నా హృదయంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. నా హృదయంలో ఆ సర్వాంతర్యామి ఆగు శ్రీహరి సాక్షాత్కరించాడు. అంతలోనే మాయం అయ్యాడు. మరలా కనబడలేదు. నేను కళ్ళు తెరిచాను. అయ్యో, ఆ పరమాత్మను కనులారా చూడలేకపోయానే అని ఏడ్చాను. మరలా కళ్ళు మూసుకున్నాను. మనసును ఏకాగ్రం చేశాను. అంతర్ముఖుడను అయ్యాను. కానీ పరమాత్మ నాకు సాక్షాత్కారం కాలేదు. కానీ నేను నా పట్టు విడవలేదు. మాటి మాటికి ప్రయత్నించాను. అప్పుడు వాక్కుకు మనసుకు అందని ఆ పరమాత్మ నాతో ప్రేమగా ఇలా అన్నాడు: బాలక, కేవలం నా మీద నీకు భక్తి కలగడం కోసమే నీ మనసులో తళుక్కున మెరిస్తాను. మరలా నీకు ఈ జన్మలో నా దర్శనం కాదు. నా యందు భక్తి కలిగిన భక్తుడు కామ క్రోధ మోహములను త్యజించి నా కోసం పరితపిస్తాడు. నీవు సత్పురుషులకు చేసిన సేవ కొద్దీ కాలమే ఆయనను అది నీకు నా యందు స్థిరమైన బుద్ధి కలిగేటట్టు చేసింది. నీవు ఈ జన్మను వదిలిన తర్వాత మరుజన్మలో నన్ను చేరుకుంటావు. నీకు నా యందు ఉన్న భక్తి కాలం గడిచే కొద్దీ వృద్ధి పొందుతుందే కానీ తరిగిపోదు. నీవు ఎన్ని జన్మలు ఎత్తినను నీకు నా యందు ఉన్న భక్తి వలన నీ పూర్వజన్మ శృతి తొలగిపోదు అని నాతో చెప్పిన పరమాత్మ తర్వాత ఊరుకుండిపోయాడు. ఆ మాటలతో నాలో ఉన్న సందేహాలు తొలగిపోయాయి. ఆ పరమాత్మను తలవంచి భక్తితో నమస్కరించాను. ఆ తర్వాత నాకు భగవన్నామ స్మరణ తప్ప వేరే ధ్యాస లేదు. భగవంతుని లీలలను గురించి తెలుసుకోవడం తప్ప వేరే పని లేదు. అలా నేను ఈ భూమి అంతా తిరిగాను. కోరికలను వదిలిపెట్టాను.
అని అది కావాలి ఇది కావాలి అనే తాపత్రయాన్ని పూర్తిగా త్యజించాను. అహంకారాన్ని పూర్తిగా నాలో నుండి తొలగించాను. కాలాంతరమున నాకు మృత్యువు సమీపించింది. నాకు శ్రీహరి చెప్పిన మాటలను నేను అనుసరించాను. భగవంతుని మీదనే మనసు కేంద్రీకరించాను. భగవాన్ నామాన్ని సత్వం స్మరించాను. నేను భగవంతుని కృపకు పాత్రుడనయ్యాను. నా భౌతిక శరీరం పతనమైంది. కల్పాంతంలో ఈ జగములన్నీ జలమయం కాగా శ్రీమన్నారాయణుడు వటపత్రసాయిగా శయనించి ఉన్నాడు. బ్రహ్మదేవుడు నిద్రపోవడానికి ఉపక్రమించాడు. అప్పుడు నేను బ్రహ్మదేవుడు తీసుకున్న శ్వాస గుండా పరమాత్మ కడుపులోకి ప్రవేశించాను. తర్వాత 1000 మహాయుగములు గడిచాయి. శ్రీమన్నారాయణుడు నిద్ర నుంచి మేల్కొన్నాడు. మరలా సృష్టి మొదలైంది. ఆ సమయంలో పరమాత్మ ఇంద్రియముల నుండి నేను మరుత్తులు ఋషులు పుట్టాము. నాకు ఆ పరమాత్మ కటాక్షం పరిపూర్ణంగా లభించింది. నేను బ్రహ్మచర్యము అవలంబించాను. ముల్లోకములలో ఎక్కడికైనా వెళ్ళగలగా గమనశక్తిని సంపాదించాను. శ్రీహరి నాకు సంకీర్తనము చేస్తూ ముల్లోకముల్లో సంచరిస్తున్నాను. నాకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన ఈ వీణను శృతి చేసి భగవంతుని లీలలను గానం చేస్తున్నాను. ఈ జన్మలో నాకు శ్రీహరి ఎప్పుడు నేను తలుచుకుంటే అప్పుడు నా హృదయాంతరాల్లో దర్శనమిస్తుంటాడు. నేను కేవలం భగవన్నామ స్మరణతో భగవంతుని మీద భక్తితో తరించాను. నిరంతరము ప్రాపంచిక విషయములలో మునిగితేలు మానవులు కూడా భగవన్నామ స్మరణతో భగవంతుని మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో తరించగలరు. మానవ జీవితంలో కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాశ్చర్యము వంటి అవన్నీ పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటికి పశువులైన మానవులకు అంటే ఎవరైనా పశువులాగా వాటికే వశులైతే ఎన్ని యోగములు ఆచరించినా వారికి శాంతి లభ్యము కాదు. కేవలము భగవంతుని సేవ, భగవన్నామ స్మరణ, భగవంతుని మీద భక్తితోనే వారి మనసులకు శాంతి కలుగుతుంది. ఓ వ్యాసమునీంద్ర, నా పూర్వజన్మ విశేషములను నీకు సవిస్తరంగా తెలియజేశాను అని నారదుడు వ్యాసునికి తన పూర్వజన్మ వృత్తాంతంను చెప్పాడు. తర్వాత నారదుడు వీణను మ్రోగిస్తూ హరికథా గానం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని సూత పౌరాణికుడు శౌనకాది మహామునులతో చెప్పాడు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ.